ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకరరావు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని, ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చానని, నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేదని, అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రభాకరరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా ఇందులో తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ప్రభాకరరావు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకరరావు, శ్రవణ్ రావును స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభాకరరావు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టులో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుందనేది ఉత్కంఠంగా మారింది.